గాయత్రి గారు, ఇది నేను, ఇది మీరు. వీళ్ళేమో, ఇదేమో జూనియర్ గాయత్రి, జూనియర్ కిరణ్. గాయత్రి, మీరు నన్ను ఇష్టపడింది, ప్రేమించింది. ఇష్టం వేరు, ప్రేమ వేరు. గాయత్రి గారు, మరి ఆ రోజు మీరు ఫ్లవర్ వేసి... మీరు చాలా మెచ్యూర్డ్ అనుకున్నాను. ఇంత ఇమ్మెచ్యూర్డ్ గా ఆలోచిస్తారని నేను అనుకోలేదు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని నా నోటితో మీకు చెప్పానా? లేదే. మరి మీరేదేదో ఊహించుకుంటే అందుకు నేనెలా రెస్పాన్సిబుల్ అవుతాను? లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. కావాలనే అబద్ధం చెప్తున్నారు. ఆ రోజు మీ కళ్ళల్లో నిజాన్ని చూశాను. మీ మనసులో నా మీదున్న ప్రేమను చూశాను. అలాంటిది ఇప్పుడు ఇంత కఠినంగా ఎలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. చూడండి, మీ మనసులో మాట మీరు చెప్పారు, నా మనసులో మాట నేను చెప్పాను. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకండి. మీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్ గానీ, ఎలాంటి అభిప్రాయం గానీ లేదు. గాయత్రి గారు, దయచేసి అలా మాట్లాడకండి. నేను తట్టుకోలేను. మీ మనసులో నేనున్నానని తెలిసినప్పటి నుంచి మీతో నా జీవితాన్ని చాలా అందంగా ఊహించుకున్నాను. ఎన్నో కలలు కన్నాను. 100 ఏళ్ల జీవితంలో ప్రతిరోజుని ఒక అద్భుతంగా ఊహించుకున్నాను. కలలు, ఊహలు ఎప్పుడు నిజం కావండి. అవుతాయండి. ప్రేమకున్న గొప్పతనమే అది. ప్రేమ మరణాన్ని కూడా జయిస్తుంది. తెలివైన వాళ్ళు ఏదైనా మాట్లాడతారు. నన్ను వెళ్ళనివ్వండి ప్లీజ్. ఓకే, కారణం ఏదైనా ఉండొచ్చు. మీరు మాత్రం అబద్ధం చెప్తున్నారని నా మనసు ఖచ్చితంగా చెప్తుంది. మీకేది తోస్తే అది ఊహించకండి. ఇంకెప్పుడు నా గురించి ఎదురు చూడకండి. చూస్తాను, ఎదురు చూస్తాను. మీ అంతట మీరే వచ్చి నన్ను ప్రేమిస్తున్నారని చెప్పేంత వరకు నేను ప్రతిరోజు ఇక్కడే ఎదురు చూస్తూ ఉంటాను. అందమైన వారు, తెలివైన వారు, మంచివారు, మీలాంటి వారికి మంచి అమ్మాయి దొరుకుతుంది. వెళ్ళండి. ఆ అమ్మాయి మీరే కావాలి. ఐమ్ సారీ. గాయత్రి గారు, మీరు అబద్ధం చెప్తున్నారని మీ మనసుకు తెలుసు. మీరంటే నాకు చాలా ఇష్టం. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను. అర్థం చేసుకోండి. ఐమ్ సారీ. మనసులో నీ మీద ఎంతో ప్రేమను పెట్టుకుని బయట పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాను. గాయత్రి గారు, ఇప్పటి వరకు ఈ మనసుకు ఏ మనిషి నచ్చలేదు. సెలెక్ట్ చేసుకొని మిమ్మల్ని ప్రేమించలేదు. మిమ్మల్ని చూసిన తర్వాతే ప్రేమంటే ఏంటో తెలిసింది. ప్లీజ్ కాదనకండి. ప్లీజ్ ప్లీజ్. కనీసం మీ ఆశీర్వాదమైనా. నా స్నేహితుడు ఏదో ఒకరోజు కలలో కనిపించి నిన్ను క్షమించమని అడిగితే అప్పుడు ఆశీర్వదిస్తాను. ఏమండి, భోజనానికి రండి. నాకు ఆకలిగా లేదు శకుంతల. జరిగిన దాని గురించే మీరు ఆలోచిస్తూ కూర్చుంటే మాకు చాలా బాధగా ఉంటుందండి. ఏం చేయమంటావు? పదే పదే వాడే గుర్తొస్తున్నాడు. మీ బాధని మేము అర్థం చేసుకోగలం నాన్నగారు. ఆయనకు మీకు మధ్య ఉన్నది స్నేహం మాత్రమే కాదు, అన్నదమ్ములకు మించిన అనుబంధం. కానీ మీరిలా అన్నం మానేసి ఆలోచిస్తూ కూర్చుంటే ఇది తీరే సమస్య కాదు కదా. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి చావుంటుంది. కాని సహజ మరణానికి బలవన్మరణానికి చాలా తేడా ఉంటుంది.
రోడ్డు మీద తెలియని వ్యక్తికి ప్రమాదం జరిగితేనే తట్టుకోలేని ఈ గుండెల్లో పెట్టుకున్న స్నేహితుడిని కోల్పోయేసరికి అంతా శూన్యమైపోయినట్లయిపోయింది. నాన్నగారు, ఎంతోమంది ధైర్యమిచ్చిన మీరే ఇలా అయిపోతే మేమంతా ఏమైపోవాలి? ఒరే రాముడు, పుట్టుక సహజం, మరణం కూడా అంతే సహజం. ఈ సత్యం గురించి తెలియని వాడివేం కాదు. జరిగిన దానికి మాకన్నా ఎక్కువ బాధ నీకే ఉంటుంది. అలా అని నువ్విలా నిద్రాహారాలు మానేస్తే ఎలారా? వీలైనంత తొందరగా మీరు ఆ ఆలోచనలోంచి బయటపడాలి మావయ్య గారు. అలా బయటపడాలంటే ముందు ఇంటి వాతావరణం మారాలి. చావు జరిగిన ఇంట్లో శుభకార్యం జరగాలి అంటారు. అందుకే మన ఇంట్లో ఓ శుభకార్యం జరగాలి, పెళ్లి జరగాలిరా. ఏమంటున్నారు వదినా? అవును శకుంతల, రెండో వాడికి పెళ్లి జరిపిస్తే అంతా మంచే జరుగుతుంది. నాకా? ఏమిట్రా అంత దీర్ఘం తీస్తున్నావు? పెళ్ళనేగా అన్నాను. అయినా సడన్ గా ఈ నిర్ణయం ఏంటి? రేపో మాపో జరగాల్సిందే కదరా. కానీ నాకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలి లేదత్తయ్య. ఎప్పుడు చేసుకుంటావు? ముసిలోడు అయ్యాక చేసుకుంటావా? కాదు, డైరెక్టర్ అయ్యాక చేసుకుంటాను. ఒరేయ్, నీ సినిమాలు ఎప్పుడూ ఉంటుంటాయి, పారిపోవు. ఎప్పుడైనా డైరెక్టర్ కావచ్చు, పెళ్లి మాత్రం కళ్యాణ ఘడియలు వచ్చినప్పుడే చేసుకోవాలి. అబ్బా, ఇంట్లో పెళ్లిడికి వచ్చిన గాయత్రిని పెట్టుకుని నాకు పెళ్లి అంటారేంటి? ముందు మన గాయత్రికి పెళ్లి చేస్తే మీ అందరి బాధ్యత తీరినట్టు ఉంటుంది, ఇంట్లో శుభకార్యం జరిగినట్టు ఉంటుంది. అవి చెప్పింది కరెక్టే నాన్నగారు. ముందు గాయత్రి పెళ్లి చేయడమే కరెక్ట్ అనుకుంటా. మీ ఆలోచన ఏంటి మావయ్య గారు? ఈ పెళ్లి జరగటమే అన్ని విధాలా మంచిదనిపిస్తోందండి. మీరందరూ ఇష్టపడ్డాక నేను మాత్రం ఎందుకు కాదంటాను? అలాగే కానిద్దాం. అయితే ఇంకే, పంతులు గారిని పిలిపించి మంచి రోజు ఎప్పుడో కనుక్కొని ప్రయత్నాలు మొదలు పెడదాం. సరేనా తమ్ముడు? భగవంతుడా, గాయత్రికి మంచి భర్త రావాలి. నువ్వంటే ప్రాణమని, నీతో నీ లోకమని, నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని, ఎవరికి చెప్పుకోను నాకు తప్ప, కన్నులకి కలలు లేవు నీరు తప్ప. ఒక్కడే ఇక్కడేం చేస్తున్నాడండి? ఏముంది, ఇన్ని రోజులు ఈ మొక్కల మీద ప్రయోగాలు చేసేవాడు. ఇప్పుడు అదే మొక్కలతో ప్రేమ గీతాలు రాయించడానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రేమలో పడ్డాడు కదా.
నాన్న కిరణ్, ఇక్కడేం చేస్తున్నావురా? ఒరే నాన్న, ఏంట్రా ఇది? మేం బతుకుండగా నీ కళ్ళలో నీళ్ళ ఏమైంది నాన్న? ఇన్ని రోజులు మీ ప్రేమతో కన్నీళ్ళు లేకుండా బతికానమ్మా. ఇప్పుడు నా ప్రేమతో ఈ పరిస్థితి తెచ్చుకున్నాను. ఏమైందిరా? ఏం మాట్లాడుతున్నావు? ఆ అమ్మాయి గురించేనా? తనే ఉంటుంది. ఆ అమ్మాయి నీతో బానే మాట్లాడుతుందని చెప్పావు కదా నాన్న, మళ్ళీ ఇంతలోనే ఏమైంది? అమ్మా, నేను అందంగా ఉండనా అమ్మా? నీకేంటి నాన్న, చందమామలా ఉంటావు. చదువులో తక్కువ వాడినా? రేపో మాపో నీ పేరు ఇంటర్నేషనల్ లెవెల్లో మారుమోగిపోతుంది. నీకు చదువు తక్కువేంట్రా? పోనీ నేను మంచివాడిని కానా? అల్లరి చిల్లరిగా తిరిగే జులైనా? నా వ్యక్తిత్వం మంచిది కాదా? ఏం మాట్లాడుతున్నావురా? నా కొడుకు వైపు వేలెత్తి చూపే దమ్ము ధైర్యం ఎవరికున్నాయిరా? కొడుకు సిగరెట్లు తాగుతున్నాడని పాన్ షాప్ వాడు బాకీ అడిగేంత వరకు తండ్రికి తెలియదు. కొడుకు మందు తాగుతున్నాడని పక్కింటోడు ఎవడో ఫోన్ చేసేంత వరకు తెలియదు. తల్లిదండ్రులను అంతలా మభ్యపెట్టి ఈ కాలంలో ఒక్కపడి కూడా వేసుకొని నా కొడుకు అల్లరి చిల్లరగా తిరిగే జులాయి ఎలా అవుతాడ్రా? ఏ కల్మషం కుట్రలో తిరిగిన నా కొడుకు వ్యక్తిత్వం లేనివాడెందుకు అవుతాడ్రా? నీలాంటి వాడు మా కొడుకుగా పుట్టినందుకు గర్వపడుతున్నావు నాన్న. మరి అలాంటప్పుడు ఒక అమ్మాయికి నా ప్రేమ ఎందుకు చేరడం లేదు? నేను ఎందుకు నచ్చడం లేదు? ఆ అమ్మాయి నన్ను ప్రేమించాలంటే నాలో ఇంకా ఏం కావాలి? ఏమిట్రా నువ్వు అనేది? అవునమ్మా, ఆ అమ్మాయికి నేను నచ్చలేదు. ఆ అమ్మాయి నన్ను ప్రేమించడం లేదు. నిన్నిష్టపడనమ్మాయా? ఎవరా అంత దురదృష్టవంతురాలు? చెప్పు నాన్న, ఆ అమ్మాయి ఎవరో చెప్పు. ఎన్ని రోజులు నువ్వు చెప్పేంత వరకు నిన్ను ఇబ్బంది పెట్టకూడదనుకున్నావు. ఇప్పుడు సమయం వచ్చింది, చెప్పు నాన్నా. నా ప్రేమను గెలిపించుకున్న తర్వాత మీకు చెప్పాలనుకున్నాను. ఇదిగో అమ్మా, ఈ అమ్మాయి నీ కాబోయే కోడలు, నిన్ను అమ్మలా చూసుకునే మంచి మనసున్న దేవత అని చెప్పాలనుకున్నానమ్మా. కానీ ఆ దేవుడు అంత అదృష్టాన్ని నా నుదుటిని రాసినట్టు లేడమ్మా. నాన్న కిరణ్, మా కొడుకు సంతోషం కోసం ఏం చేయడానికన్నా సిద్ధమేరా? ముందు అమ్మాయి ఎవరో చెప్పు. మనం ధర్మరాజు ఉత్సవాలకు వెళ్ళాం కదా నాన్న. అవును. ఆ ఊరి పెద్ద రఘురామ్ గారి కూతురు, పేరు గాయత్రి. ఆ దేవుడు కూతురా? ఎంత మంచి మాట చెప్పావు నాన్నా. ఆ కుటుంబంతో సంబంధం కలుపుకోవడం అంటే మనం ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలరా. ఆలస్యమైన బంగారు బొమ్మని, సుగుణాల రాశిని ఇష్టపడ్డావు నాన్నా. ఆ కుటుంబం ఊరికే ఆదర్శం. ఆయన మనసు మంచిది, పెంపకం గొప్పది. ఆ పిల్ల మన ఇంట్లో అడుగు పెడితే దేవుడు వరం ఇచ్చినట్టే. ఏమండి, మనం ఒకసారి వెళ్ళి మాట్లాడొద్దామండి? అలాగే సుధా, మా అబ్బాయి మీ అమ్మాయిని ఇష్టపడ్డాడు అని చెప్పేద్దాం, తప్పే ఉంది? వద్దు నాన్న. ఎందుకురా? నేను ఇష్టపడ్డానని చెప్పడం కాదు, గాయత్రి నన్ను ఇష్టపడేంత వరకు మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. నేను గాయత్రిని ప్రేమించాను, ఆ ప్రేమతోనే దక్కించుకోవాలనుకుంటున్నాను. అప్పటి వరకు ఎదురు చూస్తాను, అంతే. అమ్మా, రండి పంతులు గారు. ఇటువంటి రండి. అలాగేనమ్మా. ఇదెక్కడా? రండి పంతులు గారు. మన కొబ్బరి తోటలు ఉన్నాయి కదరా, అక్కడే తీసాను ఇది. ఓ, కూర్చోండి. మావయ్య గారు, అత్తయ్య గారు, పంతులు గారు వచ్చారు. అయ్యా నమస్కారం. నమస్కారం, కూర్చోండి.
గాయత్రి సంబంధం గురించి మాట్లాడటానికి నేనే పిలిపించాను మావయ్య గారు. మంచి పని చేసావమ్మా. అయ్యా, సంబంధాలు చూడటానికి ఈ నెలంతా బాగానే ఉంది. అబ్బాయిని ఎటువైపు చూడమంటారో, ఎలాంటి వాడిని చూడమంటారో మీ అభిప్రాయాలు చెప్తే ఆ దిశగా నా ప్రయత్నాలు నేను ప్రారంభిస్తాను. అబ్బాయి అందంగా ఉండాలి, 2 చేతులా సంపాదించాలి, మా గాయత్రిని కంటికి రెప్పలా పువ్వుల్లో పెట్టుకుని చూసుకోవాలి. పంతులు గారు, మా ఇంట్లో ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, కాబోయే డైరెక్టర్, కాబోయే డాక్టర్ ఉన్నారు. కాబట్టి మా చెల్లికి ఏ ఐఏఎస్ ఆఫీసర్నో ఐపీఎస్ ఆఫీసర్నో చూడండి. ఆ రేంజ్లో ఉండాలి పెళ్లి కొడుకు. పంతులు గారు, అబ్బాయిని కొంచెం దగ్గరలో చూడండి. దూరమైతే మా చెల్లి మాకు దూరం అయిపోతుంది. పంతులు గారు, నేను చెప్తున్నాను వినండి. కాలు వంకర కన్ను వంకర లేకుండా, మందు సిగరెట్లు తాగేవాడు కాకుండా ఆరోగ్యవంతుడైన వాణ్ణి చూడండి. అప్పుడు పిల్లలు కూడా మంచివాళ్ళు పుడతారు. మీ డాక్టర్ బుద్ధి చూపించుకున్నారనే. నోర్మయ్యరా. అమ్మాయి తల్లిగారేమీ మాట్లాడటం లేదు. నాది ఉందండి, ఆయన ఇష్టమే నా ఇష్టం. పంతులు గారు, మా ఇంటికి కావాల్సింది కేవలం అల్లుడు కాదు, 4 కొడుకు కావాలి. నలుగురిలో కలిసిపోయేవాడు కావాలి. అందంతో పాటు అభిమానం, చదువుతో పాటు సంస్కారం కలిగినవాడు కావాలి. మీ అందరి ప్రేమని, మీరు లేని లోటుని నా భర్త ఒక్కడే తీరుస్తున్నాడు నాన్నగారు అని నా కూతురు గర్వంగా చెప్పుకునేంత గుణవంతుడు కావాలి. ఆ రఘువంశంలో పుట్టిన రాముడంతటి గొప్పవాడు ఈ రఘురాముడి ఇంటికి అల్లుడుగా రావాలి. అమ్మా గాయత్రి, ఎలాంటివాడు ఈ ఇంటికి అల్లుడు కావాలో ఇంట్లో వాళ్ళందరి అభిప్రాయాలు చెప్పారు. ఎలాంటి భర్త కావాలో నీ అభిప్రాయం కూడా చెప్పమ్మా. ఇంట్లో వాళ్ళ అభిప్రాయం, నా అభిప్రాయం ఒకటే పంతులు గారు. అయ్యా, ఇల్లరిక పల్లుడెవరైనా దొరికితే. పంతులు గారు, కొడుకు అమెరికాలో ఉండకూడదు, అల్లుడు అత్తారింట్లో ఉండకూడదు. ఒకడు దూరం ఉంటే సమస్య, ఇంకొకడు దగ్గరుంటే సమస్య. అర్థమైందయ్యా. ఇన్ని లక్షణాలు కలిగిన అబ్బాయి దొరకడం కొంచెం కష్టమే. కోటికో ఒకడుంటాడు. ఆ ఒక్కడే మాకు కావాలి. ప్రయత్నం పురోహితుడి లక్షణం. నా ప్రయత్నం నేను చేస్తాను. ఇక నేను బయలుదేరతాను. ఉండండి పంతులు గారు, నేను వస్తాను. రే సత్తి, అయ్యా నా కోటు తీసుకురా. అలాగే అయ్యా. శకుంతల, నేను అలా బయటికి వెళ్ళొస్తాను. అలాగేనండి. గాయత్రి, నీ మనసులో ఉన్న మాటలనే కదా మేము అడిగింది. నాకెలాంటి అబ్బాయి కావాలో మీకు తెలీదా? దేవుడా, నా కూతురికి మంచి భర్త దొరికేలా చేయి స్వామి. అయ్యా, రోడ్డు పనులు ఎంతవరకు వచ్చాయి? కలెక్టర్ గారైతే ఫైల్ పుటప్ చేశారు. అది పైవాళ్లకు కూడా చేరిందట. 4-5 రోజుల్లో బిల్ పాస్ అవుతుందని స్వయంగా కలెక్టర్ గారే ఫోన్ చేసి చెప్పారు. మంచి వార్త చెప్పారు. నమస్కారం రఘురాం గారు. నమస్కారం. ఏంటి పంతులు గారు, రఘురాం గారిని వెంట పెట్టుకుని మరీ బయలుదేరారు? ఏమన్నా విశేషమా? విశేషమేనమ్మా. మీరేమీ అనుకోకపోతే తెలుసుకోవచ్చా? నలుగురికి చెప్పుకోవలసిన విషయమేనమ్మా. రఘురాం గారు వారి అమ్మాయికి వివాహం చేయాలని నిశ్చయించారు. అమ్మాయికి తగిన ఈడు జోడు చూసే బాధ్యత నాకు అప్పగించారు. ఆ పని మీదే వెళ్ళొచ్చాను.
గాయత్రి చిన్నపిల్ల, అప్పుడే పెళ్ళేంటి రఘురామ్ గారు? తల్లిదండ్రుల దృష్టిలో పిల్లలెప్పుడూ చిన్నపిల్లలే భద్రావతి. అవునులేండి, మీరు చెప్పింది నిజమే. ఎవరి పిల్లలు వాళ్లకు ముద్దుగా కనపడతారు. అది సరే, గాయత్రికి పెళ్లి విషయం చెప్పారా? కూతురికి చెప్పకుండా పెళ్ళెలా చేస్తారమ్మా? అయితే గాయత్రి పెళ్లికి ఒప్పుకుందన్నమాట. నా కూతురు మనసుకు నచ్చని పని నేనెప్పుడు చెయ్యను. తన మనసులో మాట చెప్పిందా? అంటే అదే, మీరు తీసుకున్న నిర్ణయం కాదనలేక ఒప్పుకుందా, లేక మనస్ఫూర్తిగా ఒప్పుకుందా అని అడుగుతున్నాను. నా పిల్లలు మనసులో ఒకటి పెట్టుకుని బయటకొకటి మాట్లాడరు. వాళ్లది నాలాగే ముక్కుసూటి మనస్తత్వం. పెద్దవాళ్లగా మన నమ్మకాలు వేరు, పిల్లలుగా వాళ్ల ఇష్టాలు వేరుగా ఉంటాయి కదా రఘురామ్ గారు. వాళ్ల ఇష్టాలేంటో నాకు తెలుసు భద్రావతి. ఆహా, తప్పుగా అనుకోకండి. గాయత్రి మనసులో ఏముందో అడిగి తెలుసుకోండి, తప్పులేదు కదా. అంటే అదే, ఈ కాలం పిల్లలు కదా, ఇంత తొందరగా పెళ్లి గిళ్ళి అంటే ఇష్టం ఉండదు. ఇంకా చదువుకోవాలి, ఉద్యోగం చెయ్యాలి, సంపాదించుకోవాలి, నా కాళ్ల మీద నేను నిలబడాలి అని అంటుంటారు కదా, అందుకే చెప్తున్నాను. అందులోనూ గాయత్రి చదువుల తల్లి, సరస్వతి. ఏది నేర్చుకున్నా బాగా నేర్చుకుంటుంది. తల్లిదండ్రుల పేరుని నిలబెట్టే గొప్ప పిల్ల. టౌన్లో ఎప్పుడు కనిపించినా చేతిలో పువ్వు పట్టుకునే తిరుగుతూ ఉంటుంది, దేవుడికి సమర్పించడానికి. మీరు చెప్పినట్టు మనసులో ఒక మాట, బయటకొక మాట మాట్లాడే రకమే కాదు. అది నా పెంపకం. తల్లిదండ్రుల మాటల్ని గౌరవించే పిల్లలుంటే మీలాగే గర్వంగా మాట్లాడతారు. ఏదైతే జరగకూడదని ఆ రఘురామ్ అనుకుంటున్నాడో వాడి కూతురు అదే జరిగేలా చేస్తుంది. నేను చెప్తాను. గాయత్రి ఎందుకు క్లాస్కి వెళ్ళానంటుందో నాకు తెలుసు.